దేవుని మహిమ కలుగాక. ప్రభువు యేసు నామములో మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీరు వాగ్దానం చూస్తూ అనేక మంది షేర్ చేసినందుకు మీకు మెండుకు నా కృతజ్ఞతలు. మీరు కూడా పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేస్తున్నారు. రండి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 30 కీర్తన 11వ వచనం. నా అంగళార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ప్రియులారా, అంగళార్పు చాలా దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చాడంట. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి చెల్లెమ్మ, భర్తని పోగొట్టుకొని చాలా దుఃఖంలో ఉంటున్నావు. నీవు చాలా వేదనతో ఉన్నావు. బంధువులు నిన్ను ఓదార్చారు, ఓదార్పు రాలేదు. అనేక మంది స్నేహితులు వచ్చి నిన్ను ఓదార్చారు. కానీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ అంగలార్పును, ఇదిగో నీ భర్తను పోగొట్టుకొని ఇంకా నాకు జీవితం లేదని చాలా దుఃఖంలోనే నీకు దేవుడు అంటాడు. నీ జీవితంలో నీ అంగలార్పుని నాట్యంగా దేవుడు మారుస్తాడంట. నీ పిల్లల ద్వారా ఆ సంతోషం నువ్వు చూడబోతున్నావు. ఇదిగో ప్రియ తండ్రి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి చాలా సంవత్సరాలు హాస్పిటల్ తిరిగి అలిసిపోయావు. చాలా దుఃఖంతో ఉన్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆయన గాయపడిన చేతులతో నిన్ను బాగు చేసి నీ దుఃఖాన్ని, నీ బాధని నాట్యంగా మార్చబోతున్నాడంట. ప్రియ యవన తమ్ముడా, ఈరోజు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చిపోతున్నాడు. అనేక సంవత్సరాల నుంచి దేవునిలో ఉంటూ కూడా నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నా బాధపడుతున్నావు. నా దేవుడు నీ దుఃఖాన్ని, నీ బాధని నాట్యంగా మార్చిపోతున్నారు. ఈ వాగ్దానం వింటున్న ఎవరివైనా కావచ్చు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, పిల్లల్ని పోగొట్టుకునే దుఃఖంలో ఉన్నావా, పిల్లలు లేదని బాధతో ఉన్నావా, లేదా అనేక మంది ఆర్థికమైన దుఃఖంతో ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఇంకా తీర్చలేనని మరణమే నాకు శాశ్వతం అనుకుంటున్నారా? నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయగలడు. ఉదయకాలన నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించండి. మీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వండి. మీరున్న స్థలాల్లో మోకరించి ప్రార్థించండి. అట్టి కృప దేవుడు ఇచ్చినాగన ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలన ప్రభా, ఎంతమంది అప్పులతో బాధపడుతున్నారో, వడ్డీ కట్టలేని స్థితిలో నా ప్రభా, దేవా వారికి ఉన్న ఆదాయాన్ని బట్టి నేను అయా అప్పులు తీర్చలేకుండా బాధతో ఉన్నారు. వారికి నీ కనికరాన్ని ఉంచండి. వారి అప్పుల నుంచి విడుదల తెచ్చండి. ఉదయకాలన ప్రభా, ఎంతోమందినైనా వారి భర్తనైనా మారలేదని, తాగుడికి బానిసయ్యాడని, అయా అక్రమైన సంబంధం ద్వారా ప్రభా తన యొక్క భర్త జీవితం నాశనమైందని బాధపడుతున్న చెల్లెమ్మని ధైర్యపరచండి. ఇదిగో వారి బంధకాల నుంచి విడుదల తెచ్చిన ప్రభా, ప్రతి యవ్వన బిడ్డలనైనా దర్శించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డలనైనా నీ కాపుదలు ఉంచండి. పాప మార్గంలో వెళ్లకుండా వారిని పరిశుద్ధంగా ఉంచన్న ప్రభా. ఎదుగో తండ్రి, నిరాకడ సమీపిస్తున్న కొలిది పాపం విస్తరించిందయ్యా. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధంగా బ్రతికే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.